హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. కర్రీ ఆల్రెడీ వండేసాను, మటన్ కర్రీ. వీడియో తీయడం అవ్వలేదు. అయితే ఎందుకు చూపిస్తానంటే కర్రీ ఇది మీకు మొన్న వీడియోలో పెట్టాను కదా, మనకి చింత చిగురు పేస్ట్ చేసుకొని నేను ఇలా పెట్టుకుంటాను అనేసి. చింత చిగురు పేస్టు అందుబాటులో ఉన్నప్పుడు మనకి ఇలా తయారు చేసుకొని నేను చక్కగా నీట్గా ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇది మటన్లో పులుపు వేసుకుని చాలామంది ఇష్టపడతారు, చింతపండు పులుపు వేస్తారు. అది కాదు, ఇక్కడ నేను వేస్తున్నానంటే ఆల్రెడీ కర్రీ అయిపోయింది, ఇది తయారై ఉడికిపోయింది అన్నమాట కర్రీ. ఇది నేను ఇందులో ఏం చేస్తున్నానంటే కొంచెం పేస్ట్ అండి, కొద్దిగా, ఎందుకంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. మీకు చికెను చింత చిగురు కూడా వండి చూపిస్తాను మీకు. ఎందుకండి ఇదే ఇంకా కొంచెం, అది చాలా పుల్లగా ఉంటుందండి, చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది అన్నమాట. ఇది ఉడికేటప్పుడు ఆల్రెడీ ఇది నూనెలో వేపేస్తాం కదా, చింత చిగురు వేపేసి పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇందులో కలిసిపోతుంది అన్నమాట అండి, కలిసి ఉడికిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా అందుబాటులో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు అనుకోండి, ఏజెన్సీలో చింత చిగురు విపరీతంగా దొరుకుతుంది. మాది కూడా పక్క ఏజెన్సీ, అమ్మ వాళ్ళది. అప్పుడు దొరికినప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, ఇంట్లో ఆల్రెడీ నేను మన వాకిట్లో పెరట్లో అటుపక్క ఇటుపక్క చింతపిక్కలు వేస్తాను కదా, మనం చూపించాను కదండి, అలా అలా దూసేస్తాను, గోరింట కింద చిగురులు వచ్చేస్తాయి. ఇది కూడా అలా వెళ్ళినప్పుడు మనకు అందుబాటులో ఎవరైనా దొరికినప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోండి. చింత చిగురు చక్కగా నీట్గా 2-3 సార్లు కడిగేసి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసి, ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని దగ్గరికి వేపేసి పేస్ట్ కింద చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలాంటి కర్రీస్ వండుకున్నప్పుడు కొంచెం చింత చిగురు వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని వండుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా, సింపుల్గా ఉంటుందండి కూర. మటన్ కర్రీ వండేసాను నేను. చింతపండు గుజ్జు, మామిడికాయ అందుబాటులో ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. ఓకే అండి, నా ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.